కానీ ఇప్పుడు మొండవ బ్యానర్లో సినిమాలు వస్తున్నాయంటే సినిమా పక్కన పెడితే 10 మందికి 100 మందికి అన్నం పెడుతున్నారు. ఆయన సినిమా పక్కన పెట్టు, ఆయన ద్వారా బతికే వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి. కాలేజీలో కొన్ని వందల మంది పనిచేస్తారు అక్కడ. కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, ఇప్పుడు యూనివర్సిటీ అయింది, యూనివర్సిటీలో కానీ, స్కూల్స్లో కానీ, వాళ్ళ సినిమా పరంగా కానీ, వాళ్ళకున్న ఇతరత్ర ఇంకా వేరే సంస్థల్లో కానీ వాళ్ళ బోల్డన్ని ఇవి ఉన్నాయి వాళ్ళకి. వాటిలో కొన్ని వందల కుటుంబాలు ఉన్నారు. వీటి గురించి ఎవరు మాట్లాడతారు, వీటి గురించి ఎవరు డిస్కషన్ కూడా చేయరు, చెప్పరు అసలు ప్రజలకంటున్నా. ఇప్పుడు ఆయన కాలేజీలో 25% 30% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాడు. ఇప్పుడు అంటే ఉదాహరణకు చెబుతాను, మా పిల్లల్ని ఏమయ్యా మీ పిల్లలు మా కాలేజీలో పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానయ్యా అన్నారు. దేనికైనా రెడీ తర్వాత ఎవరు అంటారు? నన్నే అన్నారంటే మరి వాళ్ళ డ్రైవర్ల దగ్గర పిల్లలకి ఎంత చేసి ఉంటారు? ఇదే మొన్న ఎవరో ఒక కుర్రాడు హెయిర్ డ్రెస్సరు చాలా గోల్ చేశాడు. కుర్రాడు ఆ కుర్రాడిని ఎలా చూసుకున్నారో నా కల్లారా నేను చూశాను. నేను ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ పేరు నాగు అనుకుంటా, నాగు. ఆడు మంచి కుర్రాడాడు, చాలా బాగుండేది వాళ్ళకి బాండింగ్. డిస్ప్యూట్ వచ్చింది, బయటికి వెళ్ళి నువ్వు బురదేసేస్తావా అంటే అలా వేయద్దు. నీకు నచ్చలేదు నువ్వు జాబ్ మానేసావు, వీళ్ళకి నచ్చలేదు, ఓకే వదిలేశారు, ఇట్స్ ఓవర్ గేమ్. బయటికి వెళ్ళి ఎంత చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు, వీళ్ళేమో సైలెంట్గా ఉంటారు. వీళ్ళ కోపం వస్తే 2 మాటలు తిడతారు తప్ప మేము అలా చేయలేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అది ఒక్కొక్కరికి అలా ఉంటుంది. అది చెబుతున్నా. ఇప్పుడు ఒక మనిషి అన్న తర్వాత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత చెడు మొత్తం చెప్పేసి నీకు చేసిన మంచి మర్చిపోతే ఎలాగా? నీకెంత మంచి చేశారు అది మర్చిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇంకా చెడే, ఇంకా మంచి అన్నది తీసేస్తాను నా ఫ్లాబీలోంచి. నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు మర్చిపోతాం, నీ పిల్లలకి స్కూల్ చదివిస్తారు మర్చిపోతాం, నీకు జీతం ఇస్తాడు మర్చిపోతాం. చెబుతున్నా కదా, మనకు తేడా వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా అవతలోడి పైన యాసిడ్ పోసేయటమే. ఆడు బతకూడదు, ఇంకా ఎవడు బతుకాడుది కదా. నీకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపో, నేను నచ్చలేదు నేను వెళ్ళిపోతా. కానీ చెబుతున్నా వాళ్ళకి తట్టుకునే శక్తి ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అది కాదు అంటే ఉంది. అప్పుడు కూడా మోహన్ బాబు గారి కుటుంబాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. అదేంటో వాళ్ళకి అదే ఈ సోషల్ మీడియా మన అంటే చేస్తున్నారని నేను అనుకోను. కానీ ఇప్పుడు నేను ఉంటాను సత్యన్న, నాకెవడో ఒకటి తెలిసినోడు ఉంటాడు, నీకు నాకు గొడవ అయింది, ఆడి గొడవ అయిందని ఆడికి తెలిసిందనుకో, వాడి సోషల్ మీడియాలో ఉంది నాగేశ్వరుడికి సత్యన్నగాడు ఏంటంటాడు పందిగాడు దున్నపోతు ఆయన పెట్టాడు అనుకో, దట్ బాస్టర్డ్స్ మిస్టేక్. అది ఇట్స్ నాట్ అవర్ మిస్టేక్. కొన్ని లక్షల మంది ఉంటారు కొంతమందికి ఫ్యాన్స్, కొన్ని కోట్ల మంది ఉంటారు ఫ్యాన్స్ అన్నవాళ్ళు. ప్రతి హీరోకి కొన్ని లక్షల సంఖ్యలో ఉంటారు ఫ్యాన్స్. ఆ ఫ్యాన్స్ మనం ఎక్కడి నుంచి ఆపుతాం? వాడు ఒపీనియన్ వాడు పెట్టేస్తున్నాడు. వాడు నా ఫ్యాన్స్ ఇదైతే నా ఫ్యాన్స్కి ఆ ఫ్యాన్స్కి ఆ హీరోకి పడకపోతే ఇంకా ఆ ఫ్యాన్ సర్వనాశనం అయిపోవాలి ఆ హీరో. అదే ఎట్లా రైట్ అవుద్ది? దాన్ని మార్చుకోవాలని నా ఉద్దేశం. ఎవరి ఫ్యాన్స్ని మనం హట్ చేయడం కాదు, ఎవరిని తిట్టడం కాదు. బట్ మా సినిమా బతకాలంటే ఈ ధోరణి పోవాలన్నది నా ఉద్దేశం. ఓకే, మంచి ఉద్దేశం. అంటే మీరు ఇప్పుడు మీ సినిమాలు చేశారు కదా, దాదాపు 20 సినిమాలు చేసిందా? 19 సినిమాలు మీవే అంత స్టోరీ రైటింగ్? అంటే ఆల్మోస్ట్ నేను మొదట్లో ఎవరి కథలు అంటే నేనే రాసుకునేవాడిని కాబట్టి నేనే చేసేవాడిని. తర్వాత నేను దేనికైనా తర్వాత రీమేక్లకు వచ్చాను. ఈడో రకం ఆడో రకం రీమేకే, దేనికైనా రీమేకే, అలాగా కొన్ని రీమేక్లు చేశాను. తర్వాత కొన్ని కథలు బయట కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు గల్లీ రౌడీ కానీ, తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ కానీ బయట కథలే. మీకు ఆ కథ బాగా నచ్చితే బాగా నాకు కథ నచ్చితే అయితే ఇప్పుడు మీకు హీరోలకు నచ్చినా తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకు నచ్చిన హీరోలుగా చెబుతారు. ఇప్పుడు నేను నా హీరోని నేను కవర్ చేయకపోతే నువ్వు చేస్తాను అలా కాదు. అంటే నాకు నచ్చాడు అనుకో హీరో, నరేష్ ఉన్నాడు, విష్ణు ఉన్నాడు, మనోజ్ బాబు ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, నాకు ఇష్టం హీరోలు అందరూ. వాళ్ళకు కథ నచ్చింది నాకు చెప్పారు అంటే నన్ను చదివే ఉంటాడు కదా నా హీరో. సందీప్ నేను సందీప్ కిషన్ అనుకో, నాకు కథ చెప్పాడు, కథలు చెప్పాడు, నాకు నచ్చింది, నేను వచ్చి మీ దగ్గర చెప్పా, కథ మీకు నచ్చలేదు, అప్పుడు ఎట్లా పరిస్థితి? నేను చెప్పాను నువ్వు చెప్పినా సరే ఇబ్బంది ఉండదు. నచ్చలేదు సందీప్ వేరే కథకి వెళ్దామని అనుకో, ఇంకొక చెప్తాడు.
అది ఎప్పుడు ఉంటుంది, అందరు హీరోల దగ్గర ఉంటుంది. హీరోకి నచ్చినంత మాత్రాన వెంటనే డైరెక్టర్ పైన రుద్దేయరు. మీరు ఈ కథ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్, ఒకసారి వినండి అంటారు. విన్నప్పుడు నచ్చితే ఓకే, లేదు అంటే ఇంకో కథ వింటారు. ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ ఎట్లా ఉంది సార్? సినిమా బాగాలేదంటే మా డబ్బులు మాకు ఇచ్చాను, మీరు ఇన్ని కోట్లు పెట్టుకున్నాం, మా డబ్బులు మాకు ఆ మార్పు అదే సార్. అది ఫ్యూచర్ వస్తుందేమో తెలియదులే కానీ ఇంకా ఇప్పుడు కాదు. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఇంటి మీద పడుతున్నారు. అది కాదు, అది డిస్ట్రిబ్యూటర్స్, అది డిస్ట్రిబ్యూటర్స్. ప్రేక్షకులు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్స్ని పూరి జగన్నాథ్ విషయంలో జరిగింది 100% రాంగ్ అనే అనుకుంటున్నాం, అనాలి. ఎందుకంటే అది అందరూ ఇండస్ట్రీనే. ఇప్పుడు శోభన్ బాబు గారు ఆయన లెటర్ పెట్టింది, ఆయన ఫైనాన్షియల్ నాకు తెలుసా. పూరికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా, బాగా తిరిగే వాళ్ళే. అదే చెప్తున్నాను కదా, తేడా వచ్చినప్పుడు అది ములక్కాడ కూడా ఇదో కొత్త ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పూరి గారు లైగర్ సినిమా తర్వాత కొంచెం లాస్ అయింది కదా. ఇప్పుడు పూరి గారు ఎంతోమంది హీరోలకు హిట్లు ఇచ్చింది, ఎంతోమంది ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా తెలుసు. ఇప్పుడు వీళ్ళందరూ అసోసియేషన్స్ అన్నీ ఉన్నాయి కదా. ఒక పూరి జగన్నాథ్కి ఇలా జరిగింది అని చెప్పి తల ఒక చేసి తల కొంచెం ఫైనాన్స్ పరంగా ఆదుకొని ఆయన పైకి తేలేరా? చేస్తారు అంటే అలా చేయకుండా చాలామంది హీరోలు డైరెక్టర్లు లేరు, అది ఎవరికి తెలియదు. ఒక హీరో పూరి జగన్నాథ్ గారికి ఇదే ఫ్లాపా? ఇంతకుముందు ఫ్లాప్ లేవా? ఫ్లాప్లు వచ్చినప్పుడు హీరోలు నిర్మాతలు సినిమాలు తీయలేదా? ఒకప్పుడు పూరి జగన్నాథ్కి ఇంతకుముందు కూడా దెబ్బ తగిలినప్పుడు సినిమాలు ఇచ్చారు. అలాగే నాకు ఫ్లాప్లు వచ్చాయి. ఫ్లాప్ అయినప్పుడు నాకు వెంటనే సినిమాలు ఇవ్వరా? నా హీరో నరేష్ కానీ విష్ణు కానీ వెంటనే సినిమాలు ఇవ్వాలా? కాబట్టి నేను తెనాలి రామ డబ్బులు ఆ సపోర్ట్ ఉంటుంది ఉండకుండా ఎందుకు ఉంటుంది? ఇవన్నీ మనకు బయటికి తెలియవు. ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్ శోభన్ బాబుతో మాట్లాడి ఉంటారు. మాట్లాడి ఏంటిది ఇది కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి అంటే ఆయనకుండే రీజన్స్ ఆయన చెబుతారు. ఆయన నా ఫోన్ తీయట్లేదు, నంబర్లు ఆయన చెబుతారు. జగన్ గారిని అడిగాను, జగన్ గారి రీజన్ జగన్ అడుగుతుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రెషర్, అది ఇండియా వైజ్గా ఒక సినిమా హై క్రేజ్ సినిమా ఒకటి ఫ్లాప్ అయినప్పుడు ఆ డైరెక్టర్ పైన ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత ఉంటుంది. ఉన్నప్పుడు కొంత ప్రెషర్ రిలీఫ్ కోసం కాస్త సెల్స్ ఆఫ్ చేసి ప్రశాంతంగా ఉండాలనుకుంటాం. ఇది నా వైపు నుంచి నా తప్పులేదు, వాళ్ళ వైపు నుంచి వాళ్ళ తప్పులేదు. ఇప్పుడు మీ బోటోలకు తెలిసినప్పుడు అందరూ పెద్దలందరూ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం డైరెక్టర్ కదా. 1000% డైరెక్టర్దే. హిట్ అయినా సరే అయిందే. ఇప్పుడు నేనేమన్నా అంటే హిట్ ఎలా డైరెక్టర్ తీసుకుంటాడు, ఫ్లాప్ కూడా డైరెక్టర్ తీసుకుంటాడు. ఇది డైరెక్టర్స్కి చెప్పే ధైర్యం ఉంది. డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు పూరి జగన్నాథ్ గారు ఫ్లాప్ ఇచ్చారు, విజయ్ దేవరకొండ ఫ్లాప్ అని ఆయన ఎప్పుడన్నా అన్నాడు ఒక్క మాట అన్న? ఎక్కడన్నా ఏ ప్రెస్ మీట్లో అయినా సరే ఈ మీడియాలో కొంతమంది రాసేస్తుంటారు. ఏ హీరోలు ఎవరైనా సేఫ్, ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆ సినిమా హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని